హలో ఎవ్రీవన్, ఈరోజు నేను లాజికల్ రీజనింగ్లో అనదర్ టాపిక్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఈ టాపిక్లో ఏమేమి టిప్స్, ఏమేమి ట్రిక్స్, ఏమేమి షార్ట్ కట్స్ ఫాలో అయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఈజీగా క్వశ్చన్స్ 95% అబోవ్ యాక్యురేట్గా సాల్వ్ చేయొచ్చు. వాటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో జనరల్గా ఈ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ సమ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తాయి. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి, బట్ ఆప్షన్ ఇదా లేకపోతే అదా అలా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఈ వీడియోలో నేను మనకి ఈ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ టాపిక్లో మెయిన్గా 10 టిప్స్ ఉన్నాయి. 10 షార్ట్ కట్స్, 10 ట్రిక్స్ ఉన్నాయి. ఈ 10 ట్రిక్స్ మనకి తెలిస్తే ఈజీగా అన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఈ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ క్వశ్చన్స్ మనల్ని ఎలా అడుగుతారంటే, ఒక స్టేట్మెంట్ ఇస్తారు, కింద కంక్లూజన్ 1, కంక్లూజన్ 2 అలా ఎన్ని కంక్లూజన్స్ అయినా ఇస్తారు. ఆ కంక్లూజన్ ట్రూ ఆ ఫాల్సా అలా అడుగుతారు క్వశ్చన్స్. సో ఫస్ట్ టిప్స్ చూద్దాం. టిప్ నెంబర్ 1, బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్ ఓన్లీ వీ హ్యావ్ టు డ్రా కంక్లూజన్స్. డోంట్ యూజ్ ఎనీ లాజిక్, కామన్ సెన్స్ ఆర్ జనరల్ నాలెడ్జ్. మనకి ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో ఆ స్టేట్మెంట్ ద్వారానే మనం కంక్లూజన్స్ అనేవి తీసుకోవాలి. మనం జనరల్ నాలెడ్జ్ కానీ ఇలా అవ్వుండొచ్చు కదా, అలా అవ్వుండొచ్చు కదా, అలా ఎజంప్షన్ కానీ అలా ఏమీ తీసుకోకూడదు. సో టిప్ నెంబర్ 2, డోంట్ ఎజ్యూమ్ ఎనీథింగ్. మనం ఏమీ ఎజ్యూమ్ చేసుకోకూడదు. స్టేట్మెంట్లో ఏదైతే ఇచ్చారో దాని మీదే కంక్లూజన్ని తీసుకోవాలి, అంతేకాని మనం ఎజ్యూమ్ చేసుకోకూడదు. టిప్ నెంబర్ 3, వాట్ ఎవర్ వీ హ్యావ్ అడ్వైజ్ ఆర్ అన్ రిజల్ట్ in the conclusion, it will always true, but the advice or result should be based on the statement only. మనకు కొన్నిసార్లు స్టేట్మెంట్ కింద కంక్లూజన్స్లో అడ్వైస్గా కానీ, అంటే కంక్లూజన్ అడ్వైస్గా కానీ, రిజల్ట్ లాగా కానీ ఇస్తారు. ఒకవేళ ఆ కంక్లూజన్ స్టేట్మెంట్కి సంబంధించింది అయితే ఆ కంక్లూజన్ ఎప్పుడు కూడా ట్రూవే అవుతుంది. కొన్నిసార్లు స్టేట్మెంట్ అని ఇచ్చి కింద కంక్లూజన్లో ఇలా కంక్లూజన్ 1, కంక్లూజన్ 2 ఇలా ఇస్తారు. లేదా ఇంకొన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చి ఇన్ఫరెన్స్ అని ఇస్తారు. సో అంటే ఇన్ఫరెన్స్ అని ఇస్తారు. సో ఇన్ఫరెన్స్ అన్నా కూడా కంక్లూజన్ అనే మీనింగ్. సో అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇన్ఫరెన్స్ అని ఇచ్చినా కూడా దాని మీనింగ్ కంక్లూజనే. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, డోంట్ ప్రీ అజ్యూమ్ ఎనీథింగ్. సో అంటే అజ్యూమ్ చేసుకోకూడదు టిప్ నెంబర్ 2 లాగే. అండ్ టిప్ నెంబర్ 5, డోంట్ గో బై మొరాలిటీ ఆర్ టిప్స్ ఆర్ ఎథిక్స్ ఆర్ సింపతి. సో కొన్ని క్వశ్చన్స్లో ఇది కరెక్టే కదా, ఇలా అయ్యుండొచ్చు కదా, అలా మనం మోరల్గా వెళ్ళిపోతాం, లేదా ఎథిక్స్ని ఫాలో అవుతాం, కొన్నిసార్లు సింపతిని ఫాలో అవుతాం. అవేమీ కూడా ఈ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ ప్రాబ్లమ్స్లో మనం ఫాలో అవ్వకూడదు. టిప్ నెంబర్ 6, టేక్ స్టేట్మెంట్స్ యాజ్ అబ్సల్యూట్ ట్రూ. మనకి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది ట్రూగానే తీసుకొని మనం సమ్స్ని సాల్వ్ చేయాలి. అప్పుడే మనకి ఈజీగా యాక్యురేట్గా సమ్స్ని సాల్వ్ చేయగలుగుతాం. టిప్ నెంబర్ 7, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ should not go against established facts and prevailing notions of truth. సో మనకి ఏదైతే కంక్లూజన్స్ ఉంటాయో అవి ఫ్యాక్ట్స్కి అగైనెస్ట్గా ఉండకూడదు. టిప్ నెంబర్ 8, ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఇన్ ద స్టేట్మెంట్. స్టేట్మెంట్లోనే మనం ఇంపార్టెంట్ కీవర్డ్స్ నోట్ చేస్తే కంక్లూజన్స్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు, అది ట్రూవా ఫాల్సా అని. టిప్ నెంబర్ 9, ఇఫ్ డెఫినేటివ్ వర్డ్స్ లైక్ ఆల్, ఆల్వేస్, అట్లీస్ట్, ఓన్లీ, exactly or usual, then such words make the conclusion invalid and ambiguous. సో కొన్ని కంక్లూజన్స్లో మనకి ఈ వర్డ్స్ కనిపిస్తాయి, ఆల్వేస్ అని, ఆల్ అని, అట్లీస్ట్ అని, ఓన్లీ, ఎగ్జాక్ట్లీ. ఆ వర్డ్స్ కనిపిస్తే ఆ కంక్లూజన్ ఇన్వాలిడ్ అని, కరెక్ట్ కాదు అని. సో ఇది ఇంపార్టెంట్ టిప్, ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు ఈ వర్డ్స్ కనిపిస్తే. సో ఇది ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, tip number 10, if the conclusion is provided with a stated example then the conclusion is invalid. అంటే ఏంటి అంటే మనకి ఏదైతే కంక్లూజన్స్ ఉంటాయో అవి స్టేట్మెంట్కి సంబంధించినవి కంక్లూజన్స్లో ఉండాలి. సో ఓవర్గా ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ అలాంటి ఏమి ఉండకూడదు. ఒకవేళ ఉన్నా అవి ఇన్వాల్వ్ కిందకు వస్తాయి, అంటే ఫాల్స్ అని. సో మనకి ఇక్కడ ఏవైతే ఈ 10 టిప్స్ ఉన్నాయో ఈ 10 టిప్స్ని మనం బాగా గుర్తుపెట్టుకున్నా, బాగా ఐడెంటిఫై చేసినా ఈజీగా క్వశ్చన్స్లో సమ్స్ని మనం కంక్లూజన్ ట్రూవా ఫాల్స్ అని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ 10 టిప్స్ కూడా, ఈ 10 ట్రిక్స్, ఈ 10 షార్ట్ కట్స్ మనకి లాజికల్ రీజనింగ్లో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ టాపిక్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మొత్తం స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్లో మొత్తం 10 టిప్స్, 10 ట్రిక్స్, 10 షార్ట్ కట్స్ ఉన్నాయి కదా. అండ్ ఈ వీడియోలో నేను టిప్ 1, టిప్ 2, టిప్ 3 ఈ
మూడిటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఎగ్జామ్స్లో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టిప్ 1 ఏంటి, బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్ ఓన్లీ వీ హ్యావ్ టు డ్రా కంక్లూజన్స్. మనం జనరల్ నాలెడ్జ్ కానీ కామన్ సెన్స్ కానీ ఏది యూజ్ చేయకూడదు. టిప్ నెంబర్ 2 ప్రకారం మనం దేన్ని అజ్యూమ్ చేసుకోకూడదు. టిప్ నెంబర్ 3 ప్రకారం మనకి ఎప్పుడైనా కంక్లూజన్స్లో అడ్వైస్ కానీ రిజల్ట్ కానీ వస్తే మనం ఆ అడ్వైస్ని కానీ రిజల్ట్ని కానీ ఎప్పుడూ యాక్సెప్ట్ చేయాలంటే ఆ కంక్లూజన్ ట్రూ అనే అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఎలా క్వశ్చన్స్ అడగొచ్చు ఈ 3 టిప్స్ మీద అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో టిప్ నెంబర్ 4, 5, 6, 7, 8, 9, 10 ఆ టిప్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టిప్ నెంబర్ 1, 2, 3కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఎగ్జామ్స్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్, ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్, టీచర్ స్కోల్డెడ్ రామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. కంక్లూజన్, ద టీచర్ డిస్లైక్డ్ హిమ్. సో ఈ కంక్లూజన్ ఆ స్టేట్మెంట్కి సంబంధించి ట్రూవా ఫాల్సా అది మనం చెప్పాలి. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, టీచర్ స్కోల్డెడ్ రామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. అందరి ముందు టీచర్ రామ్ని తిట్టారు. ద టీచర్ డిస్లైక్డ్ హిమ్. సో టీచర్ ఆ స్టూడెంట్ రామ్ అనే స్టూడెంట్ని తిట్టారు అంటే టీచర్ అతన్ని డిస్లైక్ చేసినట్టు కాదు కదా, ఇక్కడ మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. సో ఏవైతే ఎజ్యూమ్ చేసుకుంటామో అవి మనం తీసుకోకూడదు. ఆ కంక్లూజన్ ఫాల్స్ కంక్లూజన్ కింద వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మన స్టేట్మెంట్కి రిలేటెడ్ కంక్లూజన్సే తీసుకోవాలి. టీచర్ స్కోల్డెడ్ రామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అన్నారు. ఈ స్టేట్మెంట్కి రిలేటెడ్ స్టేట్మెంట్ కూడా కాదు ఇది. సో మనం ఇక్కడ లాజిక్ని కానీ కామన్ సెన్స్ని కానీ యూజ్ చేయకూడదు. ఇక్కడ ఎజంప్షన్ ఉంది కాబట్టి కంక్లూజన్లో ఈ కంక్లూజన్ అనేది ఫాల్స్. మనకి ఎప్పుడైతే ఎజంప్షన్ ఉంటుందో అది ఫాల్స్ కంక్లూజన్ అవుతుంది. నెక్స్ట్, ఎర్త్ ఈజ్ ఫ్లాట్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. కంక్లూజన్, ద ఫ్లాటెన్ సర్ఫేస్ ఈజ్ ఎర్త్. సో యాక్చువల్లీ ఎర్త్ ఈజ్ ఫ్లాట్ అంటే మనం ఏమనుకుంటాం, ఎర్త్ ఫ్లాట్ షేప్లో కాదు కదా ఉండేది, స్పెరికల్ షేప్లో ఉంటుంది. సో అందుకని మనం డైరెక్ట్గా ఏమనుకుంటామంటే ఈ కంక్లూజన్ ఫాల్స్ కంక్లూజన్ అనుకుంటాం. కానీ అది కాదు. మనకి టిప్ నెంబర్ 1 ప్రకారం ఏముంది, సో బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్ ఓన్లీ వీ హ్యావ్ టు డ్రా కంక్లూజన్. స్టేట్మెంట్లో ఎర్త్ ఈజ్ ఫ్లాట్ అని ఇచ్చారు. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ట్రూగా కన్సిడర్ చేయాలి. అండ్ ద ఫ్లాటెన్ సర్ఫేస్ ఈజ్ ఎర్త్. సో ఇక్కడ ఇచ్చిందే ఇక్కడ కూడా ఉంది, అంటే స్టేట్మెంట్కి సంబంధించి కంక్లూజన్ ఉంది. సో ఈ కంక్లూజన్ ట్రూ, ఫాల్స్ కాదు. సో ఇలా మనం ఈ 2 టిప్స్ని యూజ్ చేస్తాం. థర్డ్ టిప్ ఏంటి అంటే మన కంక్లూజన్స్లో అడ్వైస్ కానీ అలా వస్తే ఆ కంక్లూజన్ ట్రూగా తీసుకుంటాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే, with the increase in consumption of petroleum products, it is feared that petrol will be a rare commodity in near future. సో పెట్రోల్ కన్జంప్షన్ ఎక్కువ అవ్వడం వల్ల ఫ్యూచర్లో పెట్రోల్ అనేది తక్కువ ఉండొచ్చు అని ఇక్కడ స్టేట్మెంట్లో ఇచ్చారు. సో కంక్లూజన్ ఏమి ఇచ్చారు, పెట్రోలియం ప్రొడక్ట్స్ షుడ్ బి యూజ్డ్ ఎఫిషియెంట్లీ. సో మనం తక్కువగా యూజ్ చేసుకోవాలి, అవసరానికి యూజ్ చేసుకోవాలి అలా ఇచ్చారు కంక్లూజన్లో. ఇక్కడ మనకి అడ్వైస్ ఇచ్చారు. మనకేమి ఇచ్చారు, అడ్వైస్ ఇచ్చారు. అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ మనం తక్కువ యూజ్ చేసుకుంటే మనకు ఫ్యూచర్లో రేర్ కమోడిటీ రాదు కదా అన్నట్టు ఇచ్చారు. సో అడ్వైస్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆ కంక్లూజన్ని మనం ట్రూగానే తీసుకుంటాం. సో టిప్ నెంబర్ 3 ప్రకారం అడ్వైస్ ఉంటే ఆ కంక్లూజన్ని ట్రూగా తీసుకుంటాం. నా 4th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే స్టేట్మెంట్లో, ఐ నో నథింగ్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ మై ఇగ్నోరెన్స్ అని ఇచ్చారు. అంటే ఏంటి అంటే అతనికి ఏం తెలీదు, అతనికి ఒకే ఒక ఫ్యాక్ట్ తెలుసు. ఏంటి అంటే అతను ఇగ్నోరెంట్ అని. అతను ఇగ్నోరెంట్ అని మాత్రమే తెలుసు, అతనికి ఇంకేం తెలీదు, ఆ ఒక్క ఫ్యాక్టే అతనికి తెలుసు అని స్టేట్మెంట్ ఇచ్చారు. సో కంక్లూజన్ ఏమి ఇచ్చారు అంటే, ద రైటర్ ఈజ్ ఎ పూర్ రీడర్, హీ షుడ్ రీడ్ మోర్ టు ఇంప్రూవ్ హిస్ నాలెడ్జ్ అని ఇచ్చారు. సో మనకి స్టేట్మెంట్లో రైటర్ అనేవారు పూర్ రీడర్ అని ఇచ్చారా, ఇవ్వలేదు. సో ఇక్కడ పూర్ రీడర్ అని మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. ఏమో అతను మంచి రీడరే అయి ఉండొచ్చు, కానీ అతనికి ఏం తెలిసి ఉండకపోవచ్చు కదా. సో ఇక్కడ పూర్ రీడర్ అని ఇచ్చారు అంటే మనం ఎజ్యూమ్ చేసామని. హీ షుడ్ రీడ్ మోర్ టు ఇంప్రూవ్ హిస్ నాలెడ్జ్. సో చదివితేనే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వదు కదా, కొంతమంది అబ్జర్వ్ చేస్తే కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఎజ్యూమ్ చేసాం. అండ్ ఇక్కడ రైటర్ అని ఇచ్చారు. అసలు ఆ పర్సన్ రైటర్ అని మనకి స్టేట్మెంట్లో ఇచ్చారా, లేదు. సో ఇదంతా కూడా మనం ఎజ్యూమ్ చేసాం. సో ఈ కంక్లూజన్ ఫాల్స్. సో సెకండ్ కంక్లూజన్ ఏమి ఇచ్చారు అంటే, వరల్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఎ డీప్ ఓషన్ టు బి ఎక్స్ప్లోర్డ్
అండ్ కాంకర్డ్ బై సింగిల్ పర్సన్. సో నాలెడ్జ్ అనేది ఒక పెద్ద ఓషన్ లాంటిది, అది మనమే తెలుసుకోవాలి, ఒక ఇండివిజువల్ పర్సన్ వాళ్ళకు వాళ్ళు నేర్చుకోవాలి చాలా వరకు అని ఇచ్చారు. సో ఇది చూసింగానే ఇది స్టేట్మెంట్కి రిలేటెడ్ కాదు కదా అని ఫాల్స్ పెట్టుకుంటారు. కానీ ఇక్కడ మనకి అడ్వైస్ ఇచ్చారు. మనం టిప్ నెంబర్ 3 ప్రకారం అడ్వైస్ ఇస్తే ఆ కంక్లూజన్ ఎప్పుడు కూడా ట్రూనే. ఏమని అడ్వైస్ ఇచ్చారంటే నాలెడ్జ్ అనేది ఒక ఓషన్ లాంటిది, అది మనం నేర్చుకుంటూ ఉండాలి ఒక ఇండివిజువల్ పర్సన్గా అని ఇచ్చారు. సో ఇది ఒక అడ్వైస్. సో అడ్వైస్ ఎప్పుడు కూడా ట్రూయే అవుతుంది స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్లో. సో ఈ కంక్లూజన్ 2 ఒకటి ట్రూ. సో ఈ వీడియోలో మొత్తం స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్లో ఎన్ని టిప్స్ ఉన్నాయి అంటే మొత్తం 10 టిప్స్ ఉన్నాయి. ఆ 10 టిప్స్ మనకు తెలిస్తే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ సాల్వ్ చేయొచ్చు. అండ్ ఆ 10 టిప్స్లో టిప్ 1, టిప్ 2, టిప్ నెంబర్ 3 ఆ 3కి సంబంధించిన టిప్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో టిప్ నెంబర్ 4, 5, 6 రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఎగ్జామ్స్లో వాటి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.